హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, అన్న మీ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అని చాలా మంది అడుగుతున్నారు. మన వీడియోలో డిస్క్రిప్షన్ లో మన అడ్రస్ ఉంటుందన్న. అది కొంతమంది చూసుకుంటూ రావట్లేదు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా ఏనండి. మనది జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం ఒకటి ఎక్కడ అన్న అంటే రాజమండ్రికి 60 కిలోమీటర్లో, మన ఏలూరుకి ఒక 55 కిలోమీటర్లో జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్టిక్. ఓకేనా? మరి ఎక్కడ జంగారెడ్డిగూడెంలో ఎక్కడ? గవర్నమెంట్ కాలేజ్ దగ్గర. దాన్నే ఛత్రపతి శివాజీ కాలేజ్ అంటారు, దాన్నే గవర్నమెంట్ కాలేజీ అంటారు. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్డు చివరకు వచ్చేస్తే మన ఇల్లు షాపు రెండు కలిసే ఉంటాయి అన్న. ఓకేనా? మన బస్ స్టాండ్కి 2 కిలోమీటర్లు. బస్ స్టాండ్ దగ్గర ఆటో ఆయనకి మన గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే 20 రూపాయలు తీసుకుంటారు. అదే మీరు బండి మీద వచ్చేసారు అనుకో, గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి, అదే ఇంకా అదే ఛత్రపతి శివాజీ కాలేజీ, అదే గవర్నమెంట్ కాలేజీ. గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వచ్చి వాటర్ ట్యాంక్ రోడ్డు, ఆ కాలేజీ పక్కనే ఉంటుందండి. వాటర్ ట్యాంక్ రోడ్డు చివరకు వచ్చేస్తే మన షాపు ఇల్లు రెండు ఒక చోటే ఉంటాయి. ఓకేనా? అది విషయం. ఇప్పుడు ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి ఇవి ఇక్కడ క్యాటలాగ్ నెంబర్ ఇచ్చాను, 9030748412. ఇక్కడ ఉంది చూసారా నెంబరు. ఆ నెంబర్ ఫస్ట్ మీ ఫోన్లో సేవ్ చేసేసుకోండి. ఆర్కే ఫిషింగ్ సేవ్ చేసేసుకోండి. సేవ్ చేసేసుకున్న తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెడితే మన క్యాటలాగ్ ఓపెన్ అవుద్ది. క్యాటలాగ్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ రేట్లు, వాటి డిస్క్రిప్షన్ అంటే వాటిలో గేర్ రేషియోలు ఎంత, కెపాసిటీలు ఎంత బరువు ఉంది, అసలు విషయం ఏంటి, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో రాసి ఉంటాయి. వాటిలో రేటు 6 ఫీటా 7 ఫీటా, మిషన్లు అయితే 5000 6000 మొత్తం అన్నీ రాసి ఉంటాయి. చక్కగా చూసుకొని ఏ సెక్షన్గా సెక్షన్ ఉంటుంది, సిఎల్ అని ఉంటుంది పక్కన, అది కొడుతుంటే మొత్తం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. లేకపోతే ఆల్ ఐటమ్స్లో ఉంటాయి మొత్తం అన్నీ. మీకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం చక్కగా చూసుకొని ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టండి. మనకి ఆర్టీసీ, డిటిడిసి, పోస్ట్ ఆఫీస్ సర్వీసు 3 సర్వీసులు అవైలబుల్ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పెద్ద పార్సిల్ తీసుకోరు, అంటే మన ఫిషింగ్ రాడ్లు లాంటి బారుగా ఉన్న ఫిష్ తీసుకోరు. అందుకని మనకి డిటిడిసి, ఆర్టీసీ అవైలబుల్గా ఉంది. మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి ఏ సర్వీస్ ఉంది ఏంటి చూసి చక్కగా మీకు బిల్లు పెడతాం. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకుంటారు. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అడ్రస్ ఏనండి. మనది జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డాంగ్యనగరం. గవర్నమెంట్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ రోడ్, అంటే వాటర్ ట్యాంక్ రోడ్ చివరికి వచ్చేస్తే ఇల్లు షాపు రెండు ఒక చోటే. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలు సుమారుగా 8 వీడియోలు వస్తాయి మొత్తం అన్ని. ఈ వీడియోలో ఓన్లీ బయట కాస్టింగ్ మిషన్ చూపిస్తాను. మొత్తం 10 రకాలు చూపిస్తాను బయట కాస్టింగ్ మిషన్లో. వీడియో మనకు లెంత్ పెరిగిపోకుండా ఉండటానికి మెయిన్ విషయాలన్నీ మన వీడియోలో చెప్పేస్తాను. మిగతా విషయాలన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చక్కగా ఆ డిస్క్రిప్షన్లో చూడండి. మొత్తం 8 వీడియోలు వస్తాయి, ఎక్కడ స్కిప్ చేసుకోకండి. ఇంకా హ్యాండ్ మేడ్ ఫ్రాగులు, ఇక చూసారా హ్యాండ్ మేడ్ ఇక్కడ రాసుంటుంది చూడండి, హ్యాండ్ మేడ్ 100% హ్యాండ్ మేడ్ అని చెప్పేసి. తర్వాత ఇంకా చాలా మోడల్స్ ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, హ్యాండ్ మేడ్ హై క్వాలిటీ హ్యాండ్ మేడ్ సాఫ్ట్ ఫ్రాక్స్ అన్నమాట. చాలా ఐటమ్స్ వచ్చినాయి. స్పిన్నింగ్ రాడ్లు, స్పిన్నింగ్ మిషన్లు, బయట కాస్టింగ్ మిషన్లు, బయట కాస్టింగ్ రాడ్లు క్యాటలాగ్లో ఆల్రెడీ అప్లోడ్ అవుతున్నాయి. మరి ఏమన్నా ఇంతకాలం మరి వీడియోలు చేయలేదన్నా అంటే కొంచెం ఇంటికి మరమ్మతులు చేపిస్తున్నాను అన్న, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా బ్యాక్ టు మీకు వీడియోస్ వస్తుంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. మన వీడియోలు మీకు నచ్చితే, నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే మన వీడియోకు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకానా బ్రాండ్. ఇది లొకానా కంపెనీ బ్రాండ్ బ్యాటరీ స్టోరు బయట కాస్టింగ్ మిషన్. ఇది సముద్రంలోని ఫ్రెష్ వాటర్లో రెండిట్లో కూడా ఉపయోగించవచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది మిషను. ఇంక అందరూ వాడుతుందే మిషన్, కొత్త వాళ్ళు చూస్తుంటే చెప్తున్నాను అనమాట. మనకి స్పూలు ఇక్కడ చూసారా, స్పూల్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ లైన్ పడుతుంది. తర్వాత మనకి స్మూత్నెస్ లాక్ విషయంలో కానీ స్మూత్ విషయంలో కానీ చాలా బాగుంటుంది. గ్రిప్, ఇది ఫోమ్ అనమాట, ఫోమ్ గ్రిప్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీని గేర్ రేషియో, దీని కెపాసిటీ, దీని వివరాలు, దీని రేటు, దీని బరువు చెప్తాను. మిగతావన్నీ కూడాను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే ఒక్కొక్క ఈ బ్రాండెడ్ కాబట్టి ఒక్కొక్క ఐటెం కోసం చెప్పాలంటే సుమారు గంట పట్టేస్తుందండి. అందుకనే మీకు వీడియోలు ఎంత పెరిగిపోకుండా ఉండడానికి స్పీడ్గా ముఖ్యమైన విషయాలు చెప్తాను. సరే, మిషన్ చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా కంపెనీ, ఇది బ్యాటరీ స్టోర్ అన్నమాట, బయట కాస్టింగ్ మిషన్. దీని కెపాసిటీ 12.5, అంటే 13 కేజీలు లెక్కేసుకోండి. దీని కెపాసిటీ 13 కేజీలు.
ఇది సీ వాటర్, ఫ్రెష్ వాటర్. సముద్రంలో ఉన్న వాడుకోవచ్చు, ఫ్రెష్ వాటర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గేర్ రేషియో 6.3:1. దీని గేర్ రేషియో వచ్చి 6.3:1. తర్వాత మిషన్ బరువు వచ్చి 260 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 260 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 6.3:1, 10 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 1 రోలర్ బేరింగు, తర్వాత 5 గ్రూప్ కార్బన్ డ్రాగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇలాగా మొత్తం మ్యాటర్ అంతా కూడాను మనకి ఇక్కడే రాసేసి ఉంటుంది. బ్రాస్ పినియనింగ్ గేరు, తర్వాత దీనికి ఏమేమి వాడారు ఏంటి మొత్తం అన్ని కూడాను చక్కగా మిషన్ మీద రాసేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి 260 గ్రాములని, కెపాసిటీ 12 కేజీలని, 6.3:1 అని, 1 బాల్ బేరింగ్ రోరింగ్ అని చెప్పేసి అని రాసి ఉంటుంది. ఇక్కడ మనకి బ్రాండెడ్ లైన్లు కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. మనకి ఎంత లైన్ ఎక్కించుకోవాలి, ఎంత లైన్ పడుతుంది, 35 mm అయితే ఎంత, లేదా 26 mm అయితే ఎంత, 30 mm అయితే ఎంత అన్నది ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడాను చక్కగా నేను క్యాటలాగ్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇకపోతే దీని ప్రైజ్ వచ్చి 5,100. 5,100 తోటి లొకానా బ్యాటరీ స్టోర్ అంటే ఒక మంచి బయట కాస్టింగ్ మిషన్ కావాలన్నా, బ్రాండెడ్లోది కావాలన్నా అంటే మాత్రం దీని వైపు ఖచ్చితంగా లుక్ వేయండి. ఒకసారి మిషన్ చూసుకున్నారా, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. చాలా బాగుంటుంది మిషను. ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఓకేనా. సైడు ఇలా ఉంటుంది. ఇదిగో లొకానా దీని మీద రాసేసి ఉంటుంది మనకి. కెపాసిటీ వచ్చి 12 కేజీలని. ఇదిగో ఇక్కడ మ్యాక్స్ డ్రాగన్ 12 కేజీలని రాసుకొని చూసారా. ఇది విషయం. ఓకే, ఈ మిషన్ పక్కన పెట్టేసి ఇందులోనే లొకానా ప్రెడేటర్. ఇది లొకానా ప్రెడేటర్ బయట కాస్టింగ్ మిషన్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అన్నీ అవైలబుల్గా ఉంటుంటాయి. ఇక్కడ కంపెనీ మెన్షన్ చేసింది చూసారా, ఎంత లైన్ ఎక్కించుకోవాలి, ఎంత అంటే మనకు 30 mm, 40 mm, లేకపోతే 28 mm అనేది ఇక్కడ చక్కగా మెన్షన్ చేసి ఉంటుంది. ఇదిగో ఒకసారి చూసుకోండి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకే, ఫ్రంట్, సైడ్, నెక్స్ట్ ఇటు సైడ్ మనకి లాక్ రిలీజ్ బటన్ కూడాను ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా, చూసుకున్నారా. ఇది ఫోమ్ గ్రిప్. ఈ ఫోమ్ గ్రిప్ మీద మనకి ఏంటంటే స్వెడ్ పట్టినా మనకి చెమట పట్టకుండా, జారకుండా, చేయి జారకుండా స్మూత్గా ఉంటుంది. దీని విషయం కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. దీనికి కొన్ని వాటికి పౌచ్లు వచ్చేస్తాయి. ఇదిగో దీనికి పౌచ్ వచ్చేసింది అంటే మనకి దుమ్ము కట్ట పట్టకుండా. ఇక్కడ పెట్టేస్తాను, చక్కగా చూసుకోండి. దీని వివరాలని చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది లొకానా కంపెనీ ప్రెడేటర్. ఈ మిషన్ పేరు ప్రెడేటర్ బయట కాస్టింగ్ మిషన్. ఓకేనండి. గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. కెపాసిటీ 8 కేజీలు. మిషన్ బరువు వచ్చి 200 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 200 గ్రాములు. దీనికి 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బార్ బేరింగ్ అని, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ సిస్టమ్ అని, బ్రాస్ పినియన్ గేర్ అని కింద వీడియోలో చెప్పాను చూడండి. మొత్తం అన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మొత్తం అన్ని కూడా బాక్స్ మీదే ఇదిగో ఇక్కడ చక్కగా రాసేసి ఉంటుంది కంపెనీ. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసింది. ఇక పోతే ఈ మిషన్ రేట్ వచ్చి 2,600. ఈ మిషన్ రేట్ వచ్చి 2,600 తోటి లొకానా ప్రెడేటర్. మన పాత వాళ్ళు అయితే వాడే మిషనే, కొత్త వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి. మిషన్ మాత్రం బాగుంటుంది, ఎందుకంటే బ్రాండ్ లొకానా కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ ఐటెం వచ్చి ఫిషాలిక్ డెడ్లీ హంట్. మిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి చూసుకోండి. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. ఇదిగో బ్రాండ్ ఫిషాలిక్ అని చెప్పేసి అని కంపెనీ బ్రాండ్ నేము. ఇదిగో సైడ్ ఇలాగ ఉంటుంది, చూసుకున్నారా. సైడ్ ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ సైడ్ ఇలాగ ఉంటుంది. స్పూల్ గోల్డ్ కలర్ వచ్చింది. ఈ బాడీ అంతా గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూల్ తోటి తయారవుతుంటాయి అన్నమాట. ఈ మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టేస్తుంటాను. మొత్తం చెప్పాను కదండి ఇందాక. ఒక్కొక్క ఐటెం కోసం చెప్పాలంటే ఎప్పుడైనా నోటీస్ చేయండి. అల్యూమినియం స్పూల్ ఏంటి, గ్రాఫైట్ బాడీ ఏంటి, తర్వాతనేమో స్టార్ డ్రాగు, తర్వాతనేమో ఈ మొత్తం అన్ని వీడియోలో చెప్పాలంటే మీకు కూడాను బోరింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిషాలిక్ వాళ్ళ దగ్గర మనకు నచ్చే విషయం ఏంటంటే ఆయిల్స్ ఇచ్చేస్తారు. మనకి ఎప్పుడన్నా ఇందులో ఆయిల్ చేసుకోవాలంటే మనం ఇబ్బంది పడే లేకుండా ఆయిల్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ మిషన్కి వచ్చి పౌచ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ వివరాలన్నీ చెప్తాను, చక్కగా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫిషాలిక్ డెడ్లీ హంట్ బయట కాస్టింగ్ మిషను. దీని కెపాసిటీ 10 కేజీలు. సారీ, ఇందాక లొకానా ప్రెడేటర్
కెపాసిటీ చెప్పలేదు కదండీ. కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విషయాలకు డెడ్లీ హ్యాండ్‌తో కెపాసిటీ వచ్చి 10 కేజీలు. ఓకేనండి. దీని గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో 6.3:1. నెక్స్ట్ వచ్చి మీ మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 195 గ్రాములు. మిషన్ రేట్ వచ్చి రూ. 2,290. ఈ మిషన్ రేట్ వచ్చి రూ. 2,290. ఇక్కడ కంపెనీ ఏమని చెప్తుందంటే 12+1 స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగ్ అని, బ్రాస్ స్కిన్నింగ్ గేర్ అని, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ కెనాబ్, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ సిస్టమ్, ఇంకా ఇలాగా మొత్తం అన్నీ కూడాను వివరంగా చెప్తుంది. ఆ వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చక్కగా క్లియర్‌గా చూసుకొని ఏ మిషన్ కావాలో, మీకు ఏ బడ్జెట్‌లో కావాలో చూసుకొని ఆర్డర్ చేసుకుందురు గానీ, లేదా డైరెక్ట్‌గా షాప్ దగ్గరకొచ్చి తీసుకుందురు గానీ. ఆల్రెడీ షాపు అడ్రస్ చెప్పాను కాబట్టి మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చి నేను షాప్ అడ్రస్సు డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను కదా! మోర్ అనేది క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్‌లో మొత్తం అడ్రస్ ఉంటుంది కదా అనుకున్నాను కానీ, మన కస్టమర్స్ షాప్ దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నారని ఇప్పటిదాకా నాకు తెలీదండి. అందుకే ఇక నుంచి ప్రతి వీడియోలో కూడాను మన అడ్రస్సు మొత్తం అడ్రస్ చెప్పిన తర్వాత చక్కగా మీకు వీడియో పెడుతుంటాను. ఇదొచ్చి లొకానా టకుగన్నా. ఓకేనండి. ఒకసారి మీకు మిషన్ చూపించేస్తాను. మిషన్ వచ్చి బ్లూ కలర్. ఇందులో బ్లూ, రెడ్ 2 ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది బ్లూ కలరు. ఇక లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ఫోమ్ గ్రిప్పు. స్మూత్‌నెస్ చూసారా? మీకు బ్రాండెడ్ అంటే స్మూత్‌గా ఉంటాయండి ఇవి. ఇక్కడ రాసేసి ఉంటుంది చూడండి ఒకసారి. 7+1 స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగ్ అని, గేర్ రేషియో 7.3:1 అని, వీటి వివరాలన్నీ చక్కగా చెప్తాను. ఇగో మిషన్ చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది బ్రాండ్ వచ్చి లొకానా టకుగన్నా బైట్ కాస్టింగ్ మిషన్ చూస్తున్నారు మీరు. గేర్ రేషియో వచ్చి 7.3:1. గేర్ రేషియో వచ్చి 7.3:1. దాని కెపాసిటీ వచ్చి 8 కేజీలు. ఆ మిషన్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. మిషన్ బరువు వచ్చి 203 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 203 గ్రాములు. ఇక రేట్ వచ్చి రూ. 2,750. ఆ మిషన్ రేట్ వచ్చి రూ. 2,750. 7+1 స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ నాబు, తర్వాత 10+ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, 5 గ్రూప్ కార్బన్ ఫైబరు, అది మొత్తం అన్నీ కూడాను డిస్క్రిప్షన్‌లో పెడతాను మీకు. ఆ డిస్క్రిప్షన్‌లో చక్కగా చూసుకొని మీకు ఏ కంపెనీది, ఏ మోడల్‌లో కావాలో, రైట్ హ్యాండ్ కావాలో, లెఫ్ట్ హ్యాండ్ కావాలో చక్కగా చూసి తీసుకుందురు గానీ. ఈ మిషన్ వచ్చి సీజర్ కంపెనీ. ఒకసారి చూసుకోండి మిషన్. ఒకసారి మిషన్ అంతా చక్కగా చూసుకోండి. ఇదిగో ఫ్రంట్ ఇలా ఉంటది. సైడ్ ఇలా ఉంటది. ఓకేనా? ఇదిగో సీజర్ కంపెనీ. ఓకేనండి? ఓకే. ఇప్పుడు ఈ మిషన్ వివరాలన్నీ చెప్తాను. ఒకసారి చక్కగా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కంపెనీ వచ్చి సీజర్ కొమోడో పవర్. ఆ మిషన్ పేరు సీజర్ కొమోడో పవరు. కెపాసిటీ వచ్చి 9 కేజీలు. ఆ మిషన్ కెపాసిటీ వచ్చి 9 కేజీలు. గేర్ రేషియో వచ్చి 7.1:1. గేర్ రేషియో వచ్చి 7.1:1. మిషన్ బరువు వచ్చి 187 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 187 గ్రాములు. బాల్ బేరింగ్స్ వచ్చి 6+1 బాల్ బేరింగ్స్, తర్వాత కార్బన్ ఫైబర్ మెటీరియల్, అల్యూమినియం హ్యాండిల్, అల్యూమినియం స్పూలు, ఇవన్నీ మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చి మిషన్ రేట్ వచ్చి 3,300. మిషన్ రేట్ వచ్చి 3,300. ఇందులో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 అవైలబుల్‌గా ఉంటాయి. క్యాటలాగ్‌లో క్లియర్‌గా రాసుంటది. చక్కగా అవన్నీ చూసుకొని డిస్క్రిప్షన్‌లోని మీకు మోర్ డీటెయిల్స్ అండి. ఇంకా డిస్క్రిప్షన్‌లోని ఏంటంటే ఎక్కువ డీటెయిల్స్ ఉంటదనమాట. ఎలాగంటే డిస్క్రిప్షన్ చూడండి అంటే ఈ బాడీ దేనితో తయారైంది, ఈ హ్యాండిల్ దేనితో తయారైంది, స్టార్ లాక్ దేనితో తయారు చేశారు, తర్వాతనేమో అల్యూమినియం స్పూలా లేకపోతేనేమో గ్రాఫైట్ స్పూలా అనేది, తర్వాత మ్యాగ్నెట్, ఇందులో మ్యాగ్నెట్ ఎంత ఇచ్చారు, ఎంత లైన్ ఎక్కించుకోమంటున్నారు, ఎంతగా దీనికి కెపాసిటీ ఇచ్చారు, అసలు ఈ మిషన్ వివరం ఏంటి, దీనికి అసలు ఏంటి, ఈ మిషన్ సంగతి ఏంటన్నదే క్లియర్‌గా ఉంటదనమాట. అదంతా కూడాను చక్కగా క్లియర్‌గా చదువుకొని ఏ మిషన్ కావాలి, మీకు ఏ మిషన్ వర్త్ అవుద్దన్నది చూసుకుందురు గానీ. ఓకేనండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి సీజర్ M500. సీజర్ M500 మిషన్ ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటది. ఇది ఇక్కడ రాసి ఉంటది చూడండి, సీజర్ అని చెప్పేసినానని. చూసారా? మిషన్ మీద కూడా ఉంటది, చూపిస్తాను. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటది. బ్యాక్ ఇలా ఉంటది. ఓకేనండి. ఇంకా సైడ్. ఓకే.
ఇంకా స్టార్ రాగు ఇవన్నీ తెలిసిందే కదా. ఇంకా ఇటు సైడ్ ఇలా ఉంటుంది మిషను. ఇది ఇక్కడ ఇచ్చేసారు చూడండి. గేర్ రేషియో వచ్చి 7.2:1. మిషన్ బరువు 200 గ్రాములు. 1 వే క్లచ్. ఇంక ఇవి ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానమాట. ఇక్కడ చూసి 0.26 mm అయితే 210 మీటర్లు, 210 మీటర్లు, 250 మీటర్లు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. కానీ 0.28 mm అయితే 180 మీటర్లు, 0.300 mm అయితే 140 మీటర్లు అని అంటున్నారు. కానీ బయట కాస్టింగ్ మిషన్కి ఎక్కువ లైన్ ఉండకపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కాస్టింగ్ చేయడం రాకపోతే చెక్కులు ఎక్కువ పడుతుంటుంది, లైన్ అంతా పాడైపోద్ది. మనకి ఎంత లైన్ కావాలో అంతే ఎక్కించుకోండి. 35 mm లోపు ఎక్కించుకోండి. 35 mm దాటొద్దు. 26, 28, 30, 35 అలా చేసుకున్నారనుకోండి, ఏంటంటే లైన్ సన్నగా ఉండటం మూలన లాంగ్ కాస్టింగ్ వెళ్తుంది. రెండు మనం వాడేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడైనా బయట కాస్టింగ్ మిషన్ మీరు వాడేటప్పుడు ఎక్కువగా మీ ఫింగర్ మీద ఆధారపడాలి, ఈ బ్రొటక నెయిల్ మీద ఆధారపడాలి. అలాగా సపోజ్ ఈ మిషన్ ఉంది, మనం ఏం చేస్తున్నామంటే చాలామంది ఏం చేస్తారంటే లాక్ రిలీజ్ చేసేసి వేసేసి వాళ్ళు వదిలేస్తారు. ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళిపోవడం మూలన ఈ స్పూల్ ఫ్రీగా తిరిగిద్ది. చూసారా, ఈ బయట కాస్టింగ్ మిషన్ అంటేనే లాంగ్ కాస్టింగ్ తీసుకుంటారు కాబట్టి ఈ స్పూల్ ఎక్కువగా ఫ్రీగా తిరిగేయడం మూలన లైన్ ఆటోమేటిక్గా చిక్కుపడిపోతుంటుంది. చిక్కుపడుతుందని అంటే ఇదే మెయిన్ ప్రధానం అండి. ఇది మనం సపోజ్ ఇదిగో లాక్ రిలీజ్ చేసాం, రిలీజ్ చేసి కాస్టింగ్ చేసాం అనుకోండి, అది వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా అది నీటిలో పడినా సరే ఇక్కడ స్పూల్ ఆగదు, స్పూల్ తిరిగిపోతుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇదిగో ఇలా లాక్ రిలీజ్ చేసినప్పుడు ఈ పడకనేలు దీని మీద పెట్టేసి ఉంచి మనకి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిందని అనుకున్నప్పుడు మనకి క్లోజ్ చేసేస్తే ఆగిపోద్ది. మళ్ళీ లాక్ రిలీజ్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువగా మీరు ఈ బొటకనేల మీదే మీరు ఫిషింగ్ చేసుకుంటానికి అలవాటు చేసుకున్నప్పుడు మీకు ఇక చిక్కు పడదు. ఆ బొటకనేల మీద మీరు రిలీజ్ చేయడం కానీ లాక్ చేయడం కానీ, ఆ కొరమేని పట్టుకున్నప్పుడు కూడాను గేర్ రేషియో మీద కాకుండా బొటకనేల మీద కూడాను చక్కగా తెచ్చుకుంటుంటే మిషన్ మీద కూడా అతి ఒత్తిడి పడకుండా ఉంటుంది, లైన్ చిక్కు పడకుండా ఉంటుంది, మనకి సాఫీగా సరిగిద్ది. ఓకే, ఈ మిషన్ కోసం చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కంపెనీ వచ్చి సీజరు. దీని గేర్ రేషియో వచ్చి 7.2:1. దీని గేర్ రేషియో వచ్చి 7.3:1. తర్వాత 8 లెవెల్స్ 8+1 బాల్ బేరింగ్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవైలబుల్గా ఉన్నాయి. కెపాసిటీ సుమారుగా 8 kgలు ఉంటుంది. తర్వాత ఇందా మీకు చూపించాను కదా, ఇక మొత్తం అన్నీ మామూలే. తర్వాత మిషన్ బరువు వచ్చి 200 గ్రాములు. మిషన్ రేట్ వచ్చి 1400. ఈ మిషన్ రేట్ వచ్చి 1400 తోటి మనకి సీజర్ M500 అన్నది మనకి అవైలబుల్గా ఉంది. చక్కగా క్యాటలాగ్లో ఉన్నాయి. అన్నిటికీ ఒక్కొక్క ఫోటోయే కాకుండా ఒక ఫోటో మీద క్లిక్ చేశారనుకోండి, ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేస్తే 4-5 ఫోటోలు టప ఓపెన్ అయిపోతాయి. చూడండి, అంటే ఫోటోలు ఎలాగుంటాయంటే ఇలాగా, తర్వాత ఇలాగా, అంటే కస్టమర్కి క్లియర్గా అర్థం కావాలని చెప్పానని ఇదిగో మీరు తీసుకోవాలనుకుంటున్న మిషన్ ఇలా ఉంటుంది, దీని విధానం ఇది, దీని గేర్ రేషియో ఎంత, దీని కెపాసిటీ ఎంత, దీని బరువు ఎంత, తర్వాత కంపెనీ దీనికి ఇలాగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, దీని రేట్ ఎంత అని చక్కగా క్లియర్గా ఉంటుంది. చూసి మీకు కావాల్సిన ఐటమ్ ఆర్డర్ పెట్టుకొని మీ అడ్రస్ పెట్టారనుకోండి, ఏ సర్వీస్ ఉందో చూద్దాం. నెక్స్ట్ వచ్చి సీజర్లోనే కాస్ట్ ఎక్స్ అనుకుంటుంది. సీజర్ కాస్ట్ XZ. ఒకసారి మిషన్ చూసుకోండి బాక్సు. ఇప్పుడు మిషన్ చూపిస్తాను. ఇదిగో సీజర్ కంపెనీ. సీజర్ అంటే ఈ మధ్య మంచి పాపులర్ అయిపోయింది కదండి. ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ లుక్ ఎలా ఉంటుంది, ఓకేనండి, సైడు, ఓకే. ఇదిగో బ్రాండ్ వచ్చి సీజర్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ వివరాలు నేను చెప్తాను, చక్కగా మిషన్ చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కంపెనీ వచ్చి సీజర్ కాస్ట్ XZ. గేర్ రేషియో వచ్చి 6.3:1. కెపాసిటీ వచ్చి 9 kgలు. మిషన్ బరువు వచ్చి 189 గ్రాములు. మిషన్ రేట్ వచ్చి 2800. మిషన్ రేట్ వచ్చి 2800. బ్రాస్ పినియన్ గేరు, తర్వాతనేమో కార్బన్ ఫైబర్ గ్రూప్ వాషర్, మొత్తం అన్ని మీకు తెలిసిందే కదా. అది ఆ మిషన్ విషయం. ఓకే, ఈ మిషన్ పక్కన పెట్టేసి మిగతా మిషన్ చూపుతాను. మీకు బయట కాస్టింగ్ మిషన్ అంటే ఎక్కువగా కొరమేళ్ళకి ఎందుకు వాడతారంటే ఫ్రీగా ఉంటుందండి, మీకు ఫ్రీ రిలీజ్ మూవ్మెంట్ అనమాట. అంటే మీకు లాంగ్ కాస్టింగ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, అన్న మాకు లాంగ్ కాస్టింగ్ వెళ్ళట్లేదు అని చెప్పాను అంటే మిషన్ ఫాల్ట్ ఏమో. చాలా మంది దగ్గర ఈ మాట వింటున్నాను నేను.
అన్న ఒక మంచి కంపెనీ మిషన్ తీసుకుంటాము, లాంగ్ కాస్టింగ్ వెళ్ళట్లేదు అని చెప్పనని అనుకుంటే మీరు అనుకున్నది పొరపాటు. కంపెనీ మిషన్ అన్నా, నార్మల్ మిషన్ అన్నా సరే మనకి మించి మన సమర్థతని మించి మనం ఎక్కువ రేట్లు పెట్టి ఏం తీసుకోక్కర్లేదు. అలాగని చీప్ రకం వాడక్కర్లేదు. మీడియం బడ్జెట్‌లో సరిపోతాయి మనకి. మరి లాంగ్ కాస్టింగ్ ఎందుకు వెళ్ళట్లేదన్నా అని చెప్పానంటే మీ దగ్గర ఉన్న మిషన్ తోటే మీరు ఒక నోట్ ఇచ్చేయండి. మీరు ఏ ఫ్రాగ్ అయితే వాడుతున్నారో ఆ ఫ్రాగ్ పెట్టి కాస్టింగ్ చేయండి. ఎంత దూరం వెళ్తుందో చూసుకోండి. తర్వాత ఇలాంటి మన స్పూన్ ఉంటది చూసారా? ఒక 80 గ్రాముల స్పూన్ ఉంటది చూసారా? అలాంటిది గాని లేకపోతే చిన్న రాయి ముక్క దేంట్లో అన్నా కవర్‌లో చుట్టి దాన్ని కాస్టింగ్ చేసి చూడండి. అది దూసుకొని వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? కాస్టింగ్ అనేది ఎదర ఉన్న బరువును బట్టే. బాణానికి ఎదర మన ఐరన్ తోటి, ఇనపతోటి మనకు ములుగెందుకు తయారు చేస్తారో అది దూసుకెళ్ళడానికే అది. అదే ఎదర చెక్క, ఎనకాల చెక్క ఉంటే అది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే ఎళ్తది. కాబట్టి మిషన్‌కి, లాంగ్ కాస్టింగ్‌కి మీరు ఎప్పుడు చేసుకోవద్దు. మరి కంపెనీ మిషన్‌కి, నార్మల్ మిషన్‌కి తేడా ఏంటనంటే గేర్ రేషియోలు మారిపోతాయి, కెపాసిటీలు మారిపోతాయి, క్వాలిటీలు మారిపోతాయి, ఇత్తడి బేరింగ్‌లొత్తాయి, ఇత్తడి గేర్ రేషియోలొత్తాయి. క్వాలిటీ అంతా కూడాను పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అది గుర్తుంచుకోండి. లాంగ్ కాస్టింగ్ అనుకో మీకేయడం రాకపోతే ఎంత దూరం వేసినా సరే ఇంకెంత మీరు ప్రయత్నం చేసినా సరే వేస్ట్ అనమాట. ఇది పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు. మనం ఒకసారి ఒక గంట మనం అలా చూసుకున్నాం అనుకోండి, అసలు ఇది ఎలాగే ఎయ్యాలి? ఏంటి? దీనికోసం చూసుకున్నాం అనుకోండి, మన యూట్యూబ్ ఛానెల్ ఉంది. బోలెడన్ని మనోళ్ళే చాలామంది ఫిషింగ్ చేసేవోళ్ళు పట్టిన వీడియోలు బోలెడన్ని ఉంటాయి. అవన్నీ చక్కగా చూసుకున్నారనుకోండి, గంటలో మీకు ఫిషింగ్ చేయడం అనేది వచ్చేస్తది మీకు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు కదా! ఎదర ఉన్న బరువును బట్టే మీకు లాంగ్ కాస్టింగ్ ఎళ్తది. అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ మిషను విషయం చెప్పాను కాబట్టి సీజర్‌లోనే మెక్యురీ, మెక్యురీ ఇదిగో మిషను. ఈ బాక్సు చూసుకున్నారు గదా! ఇదిగో మిషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రంట్ హుక్ ఎలా ఉంటది. బ్యాక్ సైడు ఇది విషయం. స్టార్ డ్రాగు ఇంకా సైడ్ హ్యాండిలు. తర్వాత ఇదిగో ఇక్కడ రాసుంటది చూడండి సీజర్ అని చెప్పేసని బ్రాండ్. ఓకేనా? అన్న ఇది ఎంతలో పెట్టుకోవాలి? ఇది ఎంతలో పెట్టుకోవాలి? అని అడుగుతున్నారు గదా! బైట్ కాస్టింగ్ మిషన్ కోసం ప్రత్యేకించి మన వీడియోలోని బైట్ కాస్టింగ్ మిషన్ నేను వాడే విధానం అని ఒకటుంటదండి. దాంట్లోని చిక్కు ఎక్కువగా పడకుండా మనకి లైన్ ఇలాగ ఓపెన్‌గా మనం పెట్టినప్పుడు ఆ ఫ్రాగు జర్రమని జారిపోకూడదు. కిందకి జర్రమని జారిపోకుండా నిదానంగా దిగాలి. అంటే ఇక్కడ లైను కరెక్ట్‌గా మ్యాగ్నెట్‌ని కరెక్ట్‌గా పట్టుకుందని చెప్పేసని అర్థం. అది ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి? ఇదిగో ఈ చక్రం ఏంటన్నా, ఈ చక్రం ఉంది ఇక్కడ ఏంటి? ఈ పెద్ద చక్రం ఉన్నది ఏంటని మీకు చెప్తున్నానండి మీకు అర్థమయ్యేలాగా. ఇది స్టార్ డ్రాగ్ అని చెప్పేసని కొంతమందికి తెలీదు కదా! ఇది ఎంతలో పెట్టుకోవాలన్నా, ఇటు చుట్టూ నంబర్‌లున్నాయి ఏంటి? ఇది ఏంటంటే ప్రత్యేకించి ఒక వీడియో తీసి మన వాళ్ళ కోసం క్లియర్‌గా పెట్టాననమాట. ఇంక దీంట్లో చెప్పాననుకో మీకు వీడియో పెరిగిపోతుంటదింక. ఓకేనా? అది విషయం. ఇప్పుడు దీనికోసం చెప్తాను. ఓసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది సీజర్ కంపెనీ ఆ మిషన్ పేరు మెక్యురీ అనమాట. సీజర్ మెక్యురీ గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1 5+1 బాల్ బేరింగ్స్. మిషన్ బరువు వచ్చి 200 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 200 గ్రాములు. కెపాసిటీ 8 కేజీలు. కెపాసిటీ 8 కేజీలు. ఇంకా మిషన్ రేట్ వచ్చి రూ. 2,150. ఆ మిషన్ రేట్ వచ్చి రూ. 2,150. అందులోని రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఏవేమి అవైలబుల్‌గా ఉన్నాయో మొత్తం అన్నీ కూడాను అక్కడ రాసుంటాయి. మిగతా వివరాలు కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తది. ఓకేనా? ఇంక లైన్ అంటారా? ఇప్పుడు చెప్పాను కదా ఇందాక లైన్ ఎప్పుడు కూడాను స్పూల్ నిండా ఎక్కించుకోకూడదు. స్పిన్నింగ్ మిషన్ కన్నా, బయట కాస్టింగ్ మిషన్ కన్నా స్పూల్‌గా ఎక్కించుకోకూడదు. ముఖ్యంగా ఇంకో విషయం మర్చిపోయాను. బయట కాస్టింగ్ మిషన్‌కి మీకు లైన్ ఎక్కించుకుంటం రాకపోతే మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడే అన్న మాకు లైన్ ఎక్కించి పంపించేసేయండి. మీరు ఏదో పెట్టుకుంటారు కదా! ప్రో హంటరో, ప్రోవోసో లేకపోతే స్వార్డ్ ఫిషో ఏదో ఒకటి లైన్ బుక్ చేసుకుంటారు కదా! బుక్ చేసుకున్నప్పుడు అన్న మాకు లైన్ ఎక్కించుకుంటం రాదు. కొద్దిగా మీరే ఎక్కించి పంపించండి అంటే చక్కగా ఎక్కించి పంపిస్తాను. దానికి ఎంత పట్టాలో అంత పెట్టేసిన తర్వాత మిగతాది మళ్ళీ మీ బాక్స్‌లోనే ఏసి పంపించేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సీజర్‌లోని ఓవర్‌టెక్స్ అనమాట. సీజర్‌లో ఓవర్‌టెక్స్ ఇదిగో చూసుకున్నారు కదా! ఈ మిషన్ ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ లుక్ ఇదిగో ఇలా ఉంటది. ఓకేనండి. ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉంటది. హ్యాండ్లు, స్టార్ డ్రాగు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఇదిగో సీజర్ ఓవర్‌టెక్స్. ఓకే. ఇప్పుడు ఈ మిషన్ వివరాలన్నీ చెప్తాను. చక్కగా మిషన్ చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది సీజర్ కంపెనీ ఓవర్‌టెక్స్. గేర్ రేషియో వచ్చి 7.0:1.
గేర్ రేషియో వచ్చి 7.0:1. బాల్ బేరింగ్స్ వచ్చి 5+1 బాల్ బేరింగ్స్. మిషన్ కెపాసిటీ వచ్చి 8 కేజీలు. మిషన్ బరువు వచ్చి 149 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 149 గ్రాములు. మిషన్ రేట్ వచ్చి రూ. 1950. మిషన్ రేట్ వచ్చి రూ. 1950. ఇంక ఇది గ్రాఫైట్ బాడీయా లేకపోతేనేమో అల్యూమినియం స్పూలా మొత్తం అన్నీ కూడాను చక్కగా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవన్నీ రెగ్యులర్గా మీరు వాడే మిషన్లేనండి. ఎందుకంటే ఇంకా చెప్పి వీడియో లెంత్ పెంచేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికన్నా అన్న మేము వాడే మిషన్లేనండి అంటే ఇంకా చాలామంది సీజర్ కంపెనీ వాడినోళ్ళు ఎవరున్నారో, లుకానా కంపెనీ వాడినోళ్ళు ఎవరున్నారో, ఇంకా విశేషించి ఏంటంటే బయట కాస్టింగ్ మిషన్ వాడినోళ్ళు ఎవరున్నారో అందుకని అనమాట. ఇగో పౌచులు వచ్చినాయి, పౌచులు చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి లుకానా ప్రెడేటర్లోని జిఆర్. లుకానా ప్రెడేటర్ ఇందాక మీకు రెడ్ కలర్ చూపించాను కదా మీకు, ఇది రేడియం గ్రీన్ టైప్లో వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది కలర్ఫుల్గా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. రేడియం గ్రీన్ టైప్ వస్తుంది. ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఇంకా స్టార్ రాగు, ఫోమ్ గ్రిప్ ఇవన్నీ తెలిసిందే కదా, చక్కగా ఫోమ్ వస్తుంది. ఇదిగో బ్రాండ్ వచ్చి లుకానా. ఓకేనండి, ఇప్పుడు దీని వివరాలని చెప్తాను. చక్కగా మిషన్ చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లుకానా ప్రెడేటర్ గ్రీన్, రేడియం గ్రీన్ అన్నమాట. దీనికి వచ్చి 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బార్ బేరింగ్స్, డ్యూయల్ కలర్ అల్యూమినియం స్పూలు, హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం విత్ కెనాబు, 8 లెవెల్స్ మ్యాగ్నెట్ బ్రేక్ సిస్టమ్, యాంటీ రివర్స్ బ్రేక్ సిస్టమ్. తర్వాత గేర్ రేషియో వచ్చి 6.3:1. గేర్ రేషియో వచ్చి 6.3:1. కెపాసిటీ 8 కేజీలు. బ్రాస్ పినియన్ గేర్లు అంటే ఇతర గేర్లు. రూ. 2750. ఈ మిషన్ రేట్ వచ్చి రూ. 2750 మనకు లుకానా ప్రెడేటర్లోనే గ్రీన్ అనమాట. ఇది లుకానా ప్రెడేటర్ రెడ్. ఇంకా ఇలా చూపిస్తాను చూడండి. ఇది లుకానా ప్రెడేటర్లో రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది. ఇదేమో గ్రీన్ కాంబినేషన్ వస్తుంది. ఓకేనండి, రెండు ఒకటే ఏంటంటే అదో మోడల్ ఇదో మోడల్. నెక్స్ట్ వచ్చి టైగాన్. టైగాన్కి వాచ్లు ఇచ్చారు, ఎక్స్ట్రా హ్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఒకసారి చూసుకోండి. మిషన్ అంతా కూడాను చాలా హెవీ మిషను, ఎక్సలెంట్గా ఉంది మిషన్. ఇది ఇగో టైగాన్ మిషన్ కదా, ఒకసారి మీకు చూపించేస్తాను. ఇదిగో ఒకసారి చూసుకోండి. టైగాన్ TI BG400 అని ఉంది ఇక్కడ. చూసుకున్నారా మిషను? ఇదిగో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఓకే, సైడ్ ఇలా ఉంటుంది. సైడ్ డిజైన్ చూసారా, ఇది ఎక్సలెంట్గా ఉంది డిజైన్. నెక్స్ట్ వచ్చి ఇదిగో హ్యాండిల్. దీని వివరాలు విషయాలు మొత్తం అన్నీ చక్కగా ఇక్కడ రాసి ఉంటుంది. ఓకేనండి, ఇది సీ వాటర్ కూడా ఉపయోగించే మిషను. డ్రాగ్ వచ్చి 30 LB. దీనికి పౌచ్, తర్వాత దీనికి సపరేట్ హ్యాండ్లు. ఈ మిషన్కి ఈ హ్యాండిల్ కాకుండా సింగిల్ హ్యాండిల్ వాడాలనుకుంటే సింగిల్ హ్యాండిల్. ఇదిగో దీనికి సంబంధించిన వాచర్లు అన్నీ కూడాను ఈ మిషన్కి కంపెనీ ఇచ్చేసింది. ఇదిగో మిషన్ ఒకసారి ఇక్కడ పెడుతున్నాను. చక్కగా మిషన్ చూసుకోండి, హ్యాండిల్ చూసుకోండి. సింగిల్ హ్యాండ్లు, డబుల్ హ్యాండ్లు రెండు వచ్చినాయి చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది టైగాను 400 అనమాట. కెపాసిటీ 15 కేజీలు. ఆ మిషన్ కెపాసిటీ వచ్చి 15 కేజీలు. 10+1 బాల్ బేరింగ్స్. దానికి వచ్చి 10+1 బాల్ బేరింగ్స్. ఫుల్ కార్బన్ మెటీరియల్, మొత్తం అంతా కూడాను ఫుల్ కార్బన్ మెటీరియల్. గేర్ రేషియో వచ్చి 7.2:1. గేర్ రేషియో వచ్చి 7.2:1. ఇక మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. మిషన్ బరువు వచ్చి 245 గ్రాములు. చిన్న సింపుల్గా ఒక మొక్క చెప్తాను మీకు. మిషన్ ఎంత హెవీగా ఎంత క్వాలిటీగా ఉంది. లైన్ వచ్చి 0.35 mm అయితే బ్రాండెడ్ది అయితే మీకు 300 మీటర్లు పడుతుందండి. అది 0.35 mm బ్రాండెడ్ది అయితే 300 మీటర్లు పడుతుంది. ఆ మిషన్ రేట్ వచ్చి కేవలం 3,000. ఆ మిషన్ రేట్ వచ్చి కేవలం 3,000. ఇది ఇంకా మిషన్ వివరాలన్నీ కూడాను మీకు అనమాట. ఈ మిషన్ వివరాలన్నీ కూడాను మొత్తం అన్నీ కూడాను మన క్యాటలాగ్లోని డిస్క్రిప్షన్లోని చక్కగా మొత్తం అన్నీ పెడతాను. ఓకేనండి, ఇప్పుడు మీకు చూపించినవన్నీ బ్రాండెడ్ మిషన్లు మొత్తం అన్నీ కూడా లుకానా, సీజర్ ఇవన్నీ బ్రాండెడే కాబట్టి ఇంకా మీకు సింపుల్గా వీడియో అయిపోవాలని చెప్పేసి అని చూపించాను. డిస్క్రిప్షన్లో ప్రతి ఐటెం కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో చక్కగా చూసుకోండి, మొత్తం అన్నీ కూడా చేసుకోండి. అన్న మాది దూరం అన్న, మాకు ఆర్డర్లో బుక్ చేసుకుంటాం అన్న అంటే ఇదిగో నెంబరు 9030748481 ఇక్కడ కనిపిస్తుంది కదా. చక్కగా ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, హాయ్ అని పెట్టండి.
ఆర్కే ఫిషింగ్ అని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని పెట్టగానే ఒక లింక్ వచ్చేస్తది. ఆ లింక్ రాంగానే మీకు ఇగో ఒకసారి చూపిస్తాను మీకు. ఇగో ఇప్పుడు ఆర్కే ఫిషింగ్ అని మీరు సేవ్ చేసుకుంటారు కదా! ఎళ్ళండి మామూలుగా ఫోన్‌లోకెళ్ళండి. మీరు సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్‌లోకెళ్ళండి. వాట్సాప్‌లోకెళ్ళిన తర్వాత ఇదిగో ఈ పైన మీకు ఇల్లు బొమ్మ కనిపిస్తుంది చూసారా? హాయ్ అని పెట్టినా, పెట్టకపోయినా హాయ్ అని పెట్టినా సరే మీకొచ్చేస్తది. మామూలుగా ఇక్కడ మీకు మీ నెట్ ఆన్ అయిపోగానే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చార్ట్ వచ్చేస్తది. ఇక లేదనుకోండి ఈ ఇల్లు బొమ్మ ఉంది చూసారా? ఇల్లు బొమ్మ ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా నీకో స్పిన్నింగ్ రాడ్, టెలిస్కోప్ రాడ్, పోల్ రాడ్‌లు దేని సెక్షన్ దానికే స్పిన్నింగ్ రీల్స్. ఈ పక్కన సీఎల్ అని ఉంది చూసారా? సీఎల్ ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం ఐటెమ్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఇది డైవా, జూపిటర్, సుపీరియర్ కదా! ఒకసారి చూద్దాం ఈ మిషన్ విషయం ఏంటని చెప్పేసి ఇలా ఓపెన్ చేస్తే ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. మొత్తం మొత్తం అన్ని ఫోటోలు డిఫరెంట్‌గా ఇది ఎలాగుంటది? రాడ్ దీని విషయం ఏంటి? మొత్తం ఇగ రాడ్ ఫుల్ ఫోటో, హాఫ్ ఫోటో, ఏ కవర్‌లో వస్తది? ఏంటనేది ఉంటది. నెక్స్ట్ వచ్చి ఇది ఇక్కడ ఏమన్నా చూసారా? డైవా, జూపిటర్, సుపీరియర్ ఒరిజినల్. ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని చెప్తాను. కాఫీ అయితే కాఫీ అని చెప్తానండి. స్పిన్నింగ్ రాడ్ రేటు రూ. 1890. 7 ఫీట్ ఇక్కడ రేట్ రాసుంది చూడండి. 7 ఫీట్ 1890, 8 ఫీట్ 1950. డైవా, జూపిటర్, సుపీరియర్ ఒరిజినల్ అని చెప్పేసి రాసుంది. ఇక్కడ చూసారా ఏముందో? బ్రాండ్ వచ్చి డైవా, జూపిటర్, సుపీరియర్, సెక్షన్ వచ్చి 2 స్పిన్నింగ్ రాడ్, యూజ్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. అంటే ఇది ఫ్రెష్ వాటర్‌లో, సాల్ట్ వాటర్‌లో యూజ్ చేసుకోవచ్చు. లైన్ వచ్చి 12-35 ఎల్‌బీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గైడ్స్ వీటికొచ్చే గైడ్స్ వచ్చి 6+ టిప్ ఉంటాయి. కలర్ వచ్చి యెల్లో అని, యాక్షన్ వచ్చి మీడియం హెవీ అని, రాడ్ బరువు వచ్చి 260 గ్రాములని, ఇక 7 ఫీట్ అయితే ఎంతుంటది, 8 ఫీట్ అయితే ఎంతుంటదని చెప్పేసని ప్రతి ఒక్క ఐటెమ్స్‌కి ఇదే డిస్క్రిప్షన్‌లో చూసుకున్నానండి. అంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్ దేనికోసం గూడాను ఇంక రాజీ పడే పని లేకుండా వాట్సాప్‌లో హాయ్ అని పెడతాం. మొత్తం ఐటెమ్స్ అన్నీ వచ్చేస్తాయి. చక్కగా మీరు ఉద్యోగానికో, వ్యాపారానికో, వృత్తికో ఎళ్ళొచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మనకేం కావాలి? ఎంత బడ్జెట్‌లో కావాలి? స్పిన్నింగ్ రాడ్ కావాలా? బయట కాస్టింగ్ రాడ్ కావాలా? స్పిన్నింగ్ మెషిన్ కావాలా? బయట కాస్టింగ్ మెషిన్ కావాలా? చక్కగా చూసుకొని ఆర్డర్ చేసుకొని, అన్న పలానా చోటకి మాకు ఈ ఆర్డర్ రావాలి. అడ్రస్ పెట్టండి. దానికి డీటీడీసీ ఉందా? పోస్ట్ ఆఫీస్ ఉందా? లేతే మా ఆర్టీసీ ఉందా? చూసి చక్కగా బిల్ పెడతాను. ఇవన్నీ మన పాత కస్టమర్‌లకి తెలిసిందే. ఎందుకంటే కొత్తోళ్ళు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారని ఈ వీడియోలో ఇంత వివరంగా చెప్పాను. ఇంకా అడ్రస్ ఇప్పటికే 2 సార్లు చెప్పాను కాబట్టి మీకు కూడా బోర్ కొట్టేస్తది. ఇంకా 8 వీడియోలు చేసుకోవాలి మనం. 8 వీడియోల్లోని హ్యాండ్‌మేడ్ ఫ్రాగులు, ఇంకా మొత్తం చాలా ఐటెమ్స్ స్పిన్నింగ్ రాడ్‌లు, స్పిన్నింగ్ మెషిన్‌లు దాంట్లో డిఫరెంట్ మోడల్‌లు చాలా వచ్చినాయి. జిగ్గెట్లు ఇవన్నీ వచ్చినాయి. ఇంకా వస్తున్నాయి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మొత్తం వచ్చిన ఐటెమ్స్ కోసం క్లియర్‌గా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసినంత వరకు వీడియోలో చెప్పడానికి నేను చూస్తాను. ఇంకా మిగతా వివరాలుంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని కలుసుకొని ఆ వచ్చిన ఐటెమ్స్ కోసం మీ దగ్గర చెప్తాను. అంతవరకు అందరికి నమస్తే. జై హింద్.